Good morning, everyone. All of you able to hear my voice clearly? Good morning, everyone. Good morning, sir. Yes, sir. So, able to hear my voice clearly, or else any disturbance from my side? Clear, everyone? Clear, sir. Okay. So, in previous session, we completed discussing about the CSS related selectors. In that, we completed primary type of selectors, right? Like we discussed about the type selector, ID selector, and class type of selectors we seen in the previous session. So generally, type selector is mainly used with directly tag name, and ID selector is referred by using, and you have to define an ID attribute for the HTML element with hash reference we need to do it. But for coming to the class selector, we have to refer with a dot. Those are the three primary selectors everybody may use in their projects. But we need to know about some other selectors also, which are commonly used for the project related purpose. So project related concepts next మనం another concepts మీద aware గా ఉంటే next వచ్చే concepts ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. See here, the CSS selectors are further classified into various groups based on their behavior. సో వాటి యొక్క బిహేవియర్ ని బేస్ చేసుకుని సిఎస్ఎస్ లో సెలెక్టర్స్ అనేది ఫర్దర్ గా డిఫరెంట్ వేస్ లో కేటగరైజ్ చేశారు. సో ఎస్టర్డే మనం డిస్కస్ చేస్తున్న త్రీ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ని మనం ప్రైమరీ సెలెక్టర్స్ అని కాల్ చేస్తాం. ఆ ప్రైమరీ సెలెక్టర్స్ ఏంటంటే టైప్ సెలెక్టర్ ఒకటి, ట్యాగ్ సెలెక్టర్ ఒకటి, టైప్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్. బట్ నెక్స్ట్ మనకి కొన్ని టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ని కేటగరైజ్ చేశారు బేస్డ్ ఆన్ దేర్ బిహేవియర్. దే ఆర్ జనరలీ కేటగరైజ్డ్ ఇంటూ 4 categories. First type of category we need to know about the concept related to combinators or rational selectors. What is the first category? Further గా they classify చేసిన వాటిలో combinators ఉన్నాయి, or else we call with a name called rational selectors also. And we have attribute selectors, we have pseudo selectors, and we have structural pseudo selectors. These are the 4 type of categories. Furtherly they classified. Actually mostly yesterday మనం డిస్కస్ చేస్తున్న 3 type of selectors అనేది మీరు ఒక ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడానికి సరిపోతాయి, సఫిషియెంట్. బట్ మీకు కొన్ని డిఫరెంట్ కేసెస్ లో ఈ ఫర్దర్ గా క్లాసిఫై చేసిన సెలెక్టర్స్ కూడా మనం యూస్ చేస్తుంటాం. సో వీటిని సమ్ స్పెసిఫిక్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని బిల్డ్ చేసుకుంటాం. ఆ సిచ్యువేషన్స్ ఏంటనేది మీకు క్లియర్ గా తెలియాలి. సో వాట్ ఆర్ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్? వీ హ్యావ్ రేషనల్ సెలెక్టర్స్, అట్రిబ్యూట్ సెలెక్టర్స్, సూడో సెలెక్టర్స్ అండ్ స్ట్రక్చరల్ సూడో సెలెక్టర్స్. సో ఫస్ట్ టుడే సెషన్ లో మనం ఫస్ట్ 2 టైప్ ఆఫ్ కేటగిరీస్ చూద్దాం. కాంబినేటర్స్ కానీ, రేషనల్ సెలెక్టర్స్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ గురించి క్లియర్ గా మీకు ఈ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ 2 టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ని మీకు నెక్స్ట్ ప్రాపర్టీస్ చెప్తాను. ప్రాపర్టీస్ చెప్పినప్పుడు ఈ సూడో సెలెక్టర్స్ కానీ, స్ట్రక్చరల్ సూడో సెలెక్టర్స్ కానీ క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ విల్ గో ఫర్ ది కాన్సెప్ట్ రిలేటెడ్ టు కాంబినేటర్స్ అయినా మీరు కాల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ మే కాల్ విత్ నేమ్ కాల్డ్ రేషనల్ సెలెక్టర్స్ అని కూడా కాల్ చేయొచ్చు. ఓకేనా? సో వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ సెలెక్టర్స్ టుడే వీఆర్ ఫస్ట్లీ డిస్కసింగ్ కాంబినేటర్ ఆర్ రేషనల్ సెలెక్టర్స్. జనరలీ ఈ కాంబినేటర్ ఆర్ రేషనల్ సెలెక్టర్స్ ని మనం డిఫరెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని యూజ్ అవుతాయి. ఆ సిచ్యువేషన్స్ ఏంటో మీకు తెలియాలి. అండ్ హియర్ యూ సీ generally these are based on parent and child hierarchy as well as the relationship with the other elements. ఈ పర్టికులర్ రేషనల్ సెలెక్టర్స్ ని మనం ఏ కాంబినేషన్స్ లో యూస్ చేయాలి? మనం తీసుకునే సెలెక్టర్స్ అనేవి పేరెంట్ ఒక ఎలిమెంట్ ఉండాలి, యాజ్ వెల్ చైల్డ్ ఎలిమెంట్ ఉండాలి. పేరెంట్ అండ్ చైల్డ్ హైరార్కీని బేస్ చేసుకుని, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ బేస్ చేసుకుని ఒక ఎలిమెంట్ కి స్పెసిఫిక్ గా మీరు స్టైల్స్ ని అప్లై చేయాలంటే ఎప్పుడు కూడా మీరు కాంబినేటర్స్ కానీ, రేషనల్ సెలెక్టర్స్ కానీ యూస్ చేయండి. పేరెంట్ చైల్డ్ హైరార్కీ ఉండాలి. నార్మల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి స్పెసిఫిక్ గా మీరు టైప్ సెలెక్టర్ కానీ, ఐడి కానీ, క్లాస్ కానీ యూస్ చేయండి. బట్ ఏదైనా ఒక పేరెంట్ ఎలిమెంట్ ఉంది, ఆ పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ సమ్ చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే పేరెంట్ చైల్డ్ హైరార్కీ కాంబినేషన్స్ ఉన్న ప్రతిసారి కూడా మీరు స్టైల్స్ అనేవి ఎప్పుడు కూడా కాంబినేటర్స్ తో యూస్ చేయండి. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేటర్స్ ఉన్నాయి. సో ద వేరియస్ కాంబినేటర్స్ మనకి టోటలీ 4 టైప్ ఆఫ్ కాంబినేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ వి జనరలీ కాల్ విత్ నేమ్ కాల్డ్ డిసెండెంట్ selector. What is the first type of combinator? Descendant selector, we have first combinator. Next we have a child selector. Next we have adjacent sibling selector. Next we have last one is general sibling selector. So these are the 4 type of combinators we have in CSS. See 4 type of combinators ni ఏ situations లో యూస్ చేయాలి? పేరెంట్ ని బేస్ చేసుకొని చైల్డ్ ఎలిమెంట్ కి ఏమైనా స్టైల్స్ అప్లై అవ్వాలన్నా, ఏదైనా అదర్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ కి రిలేషన్షిప్ తో ఉండే అదర్ ఎలిమెంట్స్ కి మనం స్టైల్స్ ని కన్ఫిగర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో ఈ కాంబినేటర్స్ యూస్ చేయాలి. సో టోటలీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రేషనల్ సెలెక్టర్స్ ఆర్ కాంబినేటర్స్ we have totally 4 type of rational or combinator selectors we have. In that we have descendant selector, child selector, adjacent selector and general sibling selectors we have. So first we'll see about the selector with reference related to
డిసెండెంట్ సెలెక్టార్. సో ఈ డిసెండెంట్ సెలెక్టార్ అనేది ఎందుకు యూస్ చేస్తారు? పేరెంట్ చైల్డ్ హైరార్కీ కాంబినేషన్స్ ఉండాలి. మీకు HTML లో పేరెంట్ ఎలిమెంట్ చైల్డ్ ఎలిమెంట్ ఉండే కాంబినేషన్స్ ఏమైనా తెలుసా? జనరలీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ పేరెంట్ చైల్డ్ కాంబినేషన్స్ ఆర్ నాట్? Tables, sir. సో టేబుల్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫార్మ్స్, లిస్ట్ ఐడియా ఉన్నాయా? ఇవన్నీ పేరెంట్ చైల్డ్ హైరార్కీసే కదా. సి హియర్ జనరలీ డిసెండెంట్ సెలెక్టార్ టార్గెట్స్ ఆల్ ట్యాగ్స్ అండర్ స్పెసిఫైడ్ పేరెంట్. ఒక పేరెంట్ కి ఇన్సైడ్ ఉండే అన్ని చైల్డ్ ఎలిమెంట్స్ ని టార్గెట్ చేయడానికి కోసం మనం మోస్ట్లీ ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ ఎక్కువ యూస్ చేస్తాం? వి యూస్ దిస్ డిసెండెంట్ సెలెక్టర్. అండ్ జనరలీ ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ లెవెల్ హైరార్కీ. ఏమని చెప్తుంది? డిసెండెంట్ సెలెక్టర్ ఏం చేస్తుంది? అది ఓన్లీ 1 లెవెల్ వరకు మాత్రమే అప్లై చేయదు పేరెంట్ చైల్డ్ బేస్ చేసుకొని. 2 లెవెల్స్, 3 లెవెల్స్, 4 లెవెల్స్, ఎనీ లెవెల్ హైరార్కీ వరకు మనకి స్టైల్స్ ని అయితే అప్లై చేస్తుంది. ఓకేనా? ఇట్ విల్ టార్గెట్స్ ఆల్ ట్యాగ్స్ అండర్ స్పెసిఫైడ్ పేరెంట్. ఒక పేరెంట్ కి ఇన్సైడ్ ఉండే అన్ని చైల్డ్ ఎలిమెంట్స్ ని టార్గెట్ చేసి అన్ని ఎలిమెంట్స్ కి ఎఫెక్ట్స్ ని అప్లై చేస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ లెవెల్ హైరార్కీ. అవి డైరెక్ట్ చైల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్ చైల్డ్స్ అయినా సరే పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉంటే స్టైల్స్ అప్లై చేసేస్తుంది. అలాంటి కాంబినేషన్ లో మనం ఈ డిసెండెంట్ సెలెక్టర్ యూస్ చేస్తాం. So first I would like to create a file with a name called descendant selector. So with the file name extension as .html I created. So write this structure whatever you need. Something like doctype HTML. Next what we need to create? We need to create the HTML open close. Within this we have to take head open close. Within head just mention the title. So what is the selector we need to use here? Descendant selector. What is the selector name? Descendant selector. After head you need to create the బాడీ. సో ఇప్పుడు ఈ బాడీలో మనం ఏం చేయాలి? డిసెండెంట్ సెలెక్టర్ యూస్ చేసుకునే కాంబినేషన్ క్రియేట్ చేయాలి. అవి మనం ప్రీడిఫైన్డ్ పేరెంట్ చైల్డ్ హైరార్కీస్ తీసుకోవచ్చు, లేదు అంటే మీ ఓన్ గా మీరు ఒక పేరెంట్ చైల్డ్ హైరార్కీస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమైజ్డ్ పేరెంట్ చైల్డ్ హైరార్కీస్ ఎలా ఉంటాయి, ప్రీడిఫైన్డ్ హైరార్కీస్ ఎలా ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమైజ్డ్ గా తీసుకుందాం. మనం ఎనీ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ కి ఇన్సైడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ని హోల్డ్ చేయడం కోసం మీకు HTML సిమాంటిక్ ఒక ఎలిమెంట్ చెప్పాను, గుర్తుందా ఈ ఎలిమెంట్ ఎవ్రీబడి అందరికి? So what is the element I created here in this body? Yes, sir. Division. Division అనేది మోస్ట్లీ చాలా మంది డెవలపర్స్ కస్టమైజ్డ్ పేరెంట్ ఎలిమెంట్ గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఈ పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ మీరు ఎనీ ఎలిమెంట్ తీసుకోవచ్చు. సపోజ్ H1 ఇన్సైడ్ సంథింగ్ యూ కెన్ యాడ్ వాట్ ఎవర్ ద థింగ్ యూ నీడ్, సంథింగ్ రిలేటెడ్ టు హెడ్డింగ్ 1 అనే ఒక టెక్స్ట్ ని యాడ్ చేస్తున్నాను. ఇలాంటి హెడ్డింగ్స్ అనేవి మీ రిక్వైర్మెంట్ లో మల్టిపుల్ తీసుకోండి. తీసుకునే చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సిమిలర్ గా ఉండాలి. తీసుకునే చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉండాలి? ట్యాగ్స్ అన్ని కూడా సిమిలర్ గా ఉండాలి. ఇప్పుడు మనకి ఎవరు పేరెంట్ అవుతారు, ఎవరు చైల్డ్ అవుతారు? ఈ కాంబినేషన్ లో డివిజన్ అనేది ఎవరు అవుతారు చెప్తాను. డివిజన్ అనేది పేరెంట్ అవుతారు. అండ్ ఇక్కడ ఈ 3 హెడ్డింగ్స్ అనేవి ఏమవుతాయి? చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇప్పుడు చెక్ చేయండి, నేను స్టైల్ కోడ్ బిల్డ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ గా ఇప్పుడు హెడ్డింగ్స్ కి స్టైల్స్ అప్లై చేయను, పేరెంట్ ని బేస్ చేసుకొని చైల్డ్ గా అప్లై చేస్తాను. అది కూడా ఏ సెలెక్టర్ ని బేస్ చేసుకొని అప్లై చేయాలి? డిసెండెంట్ సెలెక్టర్. కాబట్టి ఇక్కడ మనకి పేరెంట్ ఎవరో చెప్తారా? హూ ఇస్ ద పేరెంట్ ఎలిమెంట్ హియర్ ఇన్ దిస్ కాంబినేషన్? Division, sir. Division is the parent. And who is the child element? The child element is H1. సో డివిజన్ H1 అని చెప్పి రెండు తీసుకున్నాను. అక్కడ నేను టైప్ సెలెక్టర్ తో రిఫర్ చేస్తానా, క్లాస్ సెలెక్టర్ తోనా, ఐడి తోనా? ఇక్కడ మనం యాక్సెస్ చేసింది ఈ 2 థింగ్స్ ని. Type selectors. టైప్ సెలెక్టర్. మీరు అక్కడ వాటికి ఐడీస్ ఇస్తానన్నా ఐడితో రిఫర్ చేయండి, క్లాస్ ఇస్తానన్నా క్లాస్ తో రిఫర్ చేయండి. బట్ ఏది పేరెంట్, ఏది క్లాస్ అనేది, ఏది చైల్డ్ అనేది మీకు తెలియాలి. అందుకని ఐడీస్ క్లాస్ కన్నా టైప్ సెలెక్టర్స్ యూజ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం డిసెండెంట్ సెలెక్టర్ తో రిఫర్ చేయాలి కదా. డిసెండెంట్ సెలెక్టర్ ని ఎప్పుడు కూడా పేరెంట్ అండ్ చైల్డ్ కి ఇన్సైడ్ ఒక ఎంటీ స్పేస్ తో రిఫర్ చేస్తారు. సో పేరెంట్ ఎలిమెంట్ కి చైల్డ్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఒక ఎంటీ స్పేస్ ఉంటే అక్కడ ఏ సెలెక్టర్ యూజ్ చేస్తున్నట్టు? టెల్ మీ. దేర్ వీఆర్ యూజింగ్ డిసెండెంట్ సెలెక్టర్. ఇప్పుడు ఈ డివిజన్ అనే పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉన్న ఆల్ H1 ఎలిమెంట్స్ అన్ని కూడా ఏ కలర్ తో కనిపిస్తాయి మీకు? దట్ విల్ డిస్ప్లేస్ విత్ రెడ్ ఇన్ కలర్. రెడ్ ఇన్ కలర్ తో మీకు డిస్ప్లే అవుతాయి. చెక్ చేయండి. సేవ్ ది ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. ఇఫ్ యూ రన్ ది సర్వర్ ఇట్ విల్ డిస్ప్లేస్ ది టెక్స్ట్. నాకు 3 హెడ్డింగ్స్ కనిపిస్తాయి. ఆ 3 హెడ్డింగ్స్ ఏ కలర్ తో ఉన్నాయి? విచ్ కలర్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఇన్ రెడ్ ఇన్ కలర్. సార్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా తీసుకోవడం కన్నా H1 సే తీసుకోవచ్చు కదా సార్. డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవాలంటే H1 కలర్ రెడ్డిష్ అప్లై అవుతుంది కదా. బట్ ఎందుకు పేరెంట్ ని తీసుకొని స్పెసిఫై చేస్తామంటే ఇప్పుడు ఇలాంటి హెడ్డింగ్స్ అనేవి మన వెబ్ పేజ్ లో ఓన్లీ ఈ కాంబినేషన్ ఉంటుందా? నెక్స్ట్ ఇంకేమైనా అదర్ థింగ్స్ ఉండవా చెప్పండి? H1s అనేవి ఇలాంటివి ఉంటాయా ఉండవా జనరలీ? ఇప్పుడు ఇంకొక హెడ్డింగ్ తీసుకుంటున్నాను, హెడ్డింగ్ 4 అని చెప్పి. ఇలాంటి హెడ్డింగ్స్ అనేవి కాంబినేషన్ లో ఏదైనా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అనేవి పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉన్నాయా, అవుట్ సైడ్ ఉన్నాయా? పేరెంట్ ఎలిమెంట్ డివిజన్ కి ఇన్సైడ్ ఉన్నాయా, అవుట్ సైడ్ ఉన్నాయా? Outside. అవుట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏం అవ్వాలి? పేరెంట్ ఎలిమెంట్స్ కి ఇన్సైడ్ ఉన్న చైల్డ్ ఎలిమెంట్ కి అప్లై అవ్వాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలా తీసుకున్నావు అనుకోండి, పేరెంట్ చైల్డ్ డిసెండెంట్ సెలెక్టర్ అంటే ఇప్పుడు పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉంటేనే అప్లై చేస్తూ చూడండి ఎఫెక్ట్స్. హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అప్లై చేస్తున్నా, పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉన్న వాటికి అప్లై చేస్తున్నా.
See this point. పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉన్న ఎలిమెంట్స్ కి అప్లై చేస్తున్నా, అవుట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ కి కూడా అప్లై చేస్తున్నా. పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉన్న ఎలిమెంట్ కి. ఇప్పుడు మనకి అదే నువ్వు డైరెక్ట్ గా H1 అనే ఎలిమెంట్ కి అప్లై చేస్తావు అనుకోండి స్టైల్స్, ఏమవుతుంది? అన్ని ఎలిమెంట్స్ కి అప్లై అవ్వడం కనిపిస్తున్నా, నాకు అన్ని ఎలిమెంట్స్ కి అప్లై అవ్వకూడదు. నాకు ఒక కాంబినేషన్ ఉంది, నాకు ఒక పేరెంట్ ఉంది, పేరెంట్ ని బేస్ చేసుకునే చైల్డ్ కి అప్లై అవ్వాలి అంటే ఎప్పుడు కూడా ఏ సెలెక్టార్ యూజ్ చేయాలి మనం? పేరెంట్ ని బేస్ చేసుకుని అన్ని చైల్డ్ కి అప్లై అవ్వాలి అంటే జస్ట్ యూజ్ అ సెలెక్టార్ కాల్డ్, వాట్ ఈస్ ద సెలెక్టార్ నేమ్? డిసెండెంట్ సెలెక్టర్. అది కూడా అప్లై చేసేది అది డైరెక్ట్ గా చైల్డ్ అయితే సరిపోతుందా? అది ఎన్ని లెవెల్ హైరార్కీస్ వరకు అప్లై చేస్తుంది అలా స్టైల్స్ ని? ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ లెవెల్ హైరార్కీ. అంటే ఇప్పుడు నేను ఇంకొక హైరార్కీ తీసుకుంటాను అంటే దీనికి ఇంకొక కాంబినేషన్ గా ఇక్కడే ఇప్పుడు నేను డివిజన్ కి ఇన్సైడ్ ఎవరు చైల్డ్స్ మనకి? ఈ డివిజన్ కి ఇన్సైడ్ హూ ఆర్ ద చైల్డ్స్? ద చైల్డ్స్ ఆర్ 3 హెడ్డింగ్స్ ఏనా? 3 హెడ్డింగ్స్ మనకి చైల్డ్స్. ఇప్పుడు నేను దీంట్లో ఇన్సైడ్ ఏం చేస్తాను అంటే ఇంకొక పేరెంట్ ఎలిమెంట్ ని తీసుకుంటున్నాను. వాట్ ఈస్ అనదర్ పేరెంట్ ఎలిమెంట్ ఐ టేకెన్? మీకు సెక్షన్ అనే ఎలిమెంట్ నేను సిమాంటిక్ గా చెప్పాను, గుర్తుందో? సెక్షన్. ఇప్పుడు ఈ సెక్షన్ కి ఇన్సైడ్ కూడా H1 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఈ సెక్షన్ కి ఎలిమెంట్ కి ఇన్సైడ్ కూడా ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. హెడ్డింగ్ 4 అని ఒక ఎలిమెంట్, నెక్స్ట్ హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6 ఇలా తీసుకోండి మీరు కాంబినేషన్ గా. ఇప్పుడు చూడండి నాకేమవుతుంది, 2 హైరార్కీస్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు ఈ డివిజన్ అనేది మనం పేరెంట్ గా ట్రీట్ చేస్తే మనకి ఈ డివిజన్ కి ఏ హెడ్డింగ్స్ మాత్రమే డైరెక్ట్ సేల్స్ అవుతాయి? ఏ హెడ్డింగ్స్ మాత్రమే డైరెక్ట్ సేల్స్ అవుతాయి? ఫస్ట్ 3 హెడ్డింగ్స్ మాత్రం ఏమవుతాయి? డైరెక్ట్ సేల్స్ అవుతాయి. సెక్షన్ కి ఇన్సైడ్ తీసుకున్న ఈ 2 హెడ్డింగ్స్ ఏమవుతాయి? డైరెక్ట్ సేల్స్ అవుతాయా, ఇండైరెక్ట్ సేల్స్ అవుతాయి? ఇవి ఇండైరెక్ట్ సేల్స్. ఇప్పుడు మనకి డిసెండెంట్ సెలెక్టర్ యూస్ చేస్తే అది ఓన్లీ 1 లెవెల్ హైరార్కీ వరకు మాత్రం అప్లై చేస్తున్నా, ఎనీ లెవెల్ హైరార్కీ అప్లై చేస్తున్నా ఎఫెక్ట్స్ అనేవి. సి హియర్ ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ లెవెల్ హైరార్కీకి మనకు అప్లై చేస్తుంటే అది పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉంటే సరిపోతుంది. అది డైరెక్ట్ చైల్డా ఇండైరెక్ట్ చైల్డా కన్సిడర్ చేయదు. ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ కి అప్లై చేస్తుంది చూడండి ఎఫెక్ట్స్ ని. హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 కి కూడా అప్లై చేయడం కనిపిస్తున్న ఎఫెక్ట్స్ అనేవి. ఆల్ ఆఫ్ యూ సార్ ఎవ్రీవన్. సో లైక్ దిస్, ఇలాంటి కాంబినేషన్ పేరెంట్ కి ఎలిమెంట్ కి ఇన్సైడ్ చైల్డ్ ఎలిమెంట్ అవ్వాలి. అది డైరెక్ట్ చైల్డా ఇండైరెక్ట్ చైల్డ్ అని చెక్ చేయదు. అన్ని ఎలిమెంట్స్ కి కామన్ గా స్టైల్స్ అప్లై చేయాలంటే ఏ సెలెక్టర్ యూస్ చేసి అప్లై చేయాలి? డిసెండెంట్ సెలెక్టర్. డిసెండెంట్ సెలెక్టర్ వాజ్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ ఎంప్టీ స్పేస్. డిసెండెంట్ సెలెక్టర్ ని ఇప్పుడు కూడా ఎలా రిఫర్ చేస్తుంటాం మనం? ఒక ఎంప్టీ స్పేస్ తో అయితే రిఫర్ చేస్తాం. ఇక్కడ డివిజన్ కి H1 కి ఇన్సైడ్ ఒక ఎంప్టీ స్పేస్ కనిపిస్తున్నా, ఎంప్టీ స్పేస్ ఎవరిని ఇండికేట్ చేస్తుంది? డిసెండెంట్ సెలెక్టర్ తీసుకుంటాము. ఇది ప్రీడిఫైన్డ్ పేరెంట్ చైల్డ్ హైరార్కీనా, కస్టమైజ్డ్ పేరెంట్ చైల్డ్ హైరార్కీనా మనం తీసుకున్నది? ఈ కాంబినేషన్ ప్రీడిఫైన్డ్ కస్టమైజ్డ్ సార్. అంటే మనం డిఫైన్ చేస్తున్నాం అంటే యూజర్ డిఫైన్డ్ అయినా యూజర్ డిఫైన్డ్ తీసుకున్నాం. ఇప్పుడు యూజర్ డిఫైన్ తీసుకోవద్దు, ప్రీడిఫైన్డ్ తీసుకున్నాం. దాంట్లో మనకి ప్రీడిఫైన్డ్ గా ఈ ఎలిమెంట్ గుర్తుందా మీ అందరికి? వాట్ ఈస్ ద ఎలిమెంట్ ఐ టేకెన్? వాట్ ఈస్ ద ఎలిమెంట్ ఐ టేకెన్? ఆర్డర్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఇప్పుడు ఒక పేరెంట్ ఎలిమెంట్ గా తీసుకుంటే ఆర్డర్డ్ లిస్ట్ లో డిఫాల్ట్ చైల్డ్స్ ఎవరు మనకి? Who are the default లిస్ట్ ఐటమ్స్ అయినా? ఇప్పుడు ఈ లిస్ట్ ఐటమ్స్ లో సమ్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. HTML అనే ఒక టెక్స్ట్ తీసుకున్నాను. అనదర్ లిస్ట్ ఐటమ్ తీసుకుంటున్నాను, దీంట్లో సమ్ టెక్స్ట్ CSS యాడ్ చేస్తున్నాను. అనదర్ లిస్ట్ ఐటమ్ తీసుకుంటున్నాను, అది కూడా దాంట్లో సమ్ టెక్స్ట్ బూట్ స్ట్రాప్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి లిస్ట్ ఐటమ్స్ అనేవి ఆర్డర్డ్ లిస్టే కదా, అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు నాకు ఈ ఆర్డర్డ్ లిస్ట్ కి ఇన్సైడ్ ఉండే చైల్డ్ ఎలిమెంట్స్ కి మాత్రమే స్టైల్స్ అప్లై అవ్వాలి. కాబట్టి నేను డైరెక్ట్ గా LI అనే ఎలిమెంట్ తీసుకుంటే అప్లై అవుతాయి. బట్ LI అనే ట్యాగ్ వెబ్ పేజ్ లో ఇంకెక్కడ రిపీట్ అయినా ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి. నాకు అలా కాదు, ఈ ఆర్డర్డ్ లిస్ట్ అనే పేరెంట్ కి ఇన్సైడ్ ఉండే చైల్డ్స్ కి మాత్రం ఎఫెక్ట్స్ యాడ్ అవ్వాలంటే ఆర్డర్డ్ లిస్ట్ అనే పేరెంట్ ఎలిమెంట్ తీసుకుంటాను, లిస్ట్ ఐటమ్ అనే చైల్డ్ ఎలిమెంట్ తీసుకుంటాను. అండ్ రెండింటిని ఎలా సెపరేట్ చేశాను నేను? ఆర్డర్డ్ లిస్ట్ అండ్ లిస్ట్ ఐటమ్ ని ఐ సెపరేటెడ్ విత్ స్పేస్. ఎంటీ స్పేస్ తో సెపరేట్ చేస్తాను. ఎంటీ స్పేస్ అంటే అది ఏ సెలెక్టర్ అవుతుంది? డిసెండెంట్ సెలెక్టర్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎలిమెంట్ కి ఇన్సైడ్ నేను డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేస్తాను. కలర్ ఐ వుడ్ లైక్ టు అప్లై బ్లూ కలర్. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఏం అవ్వాలి? నాకు బ్లూ కలర్ అనేది అప్లై అవ్వాలి. అప్లై అవుతుందో చెక్ చేయండి. ఆర్డర్డ్ లిస్ట్ లో తీసుకున్న 3 లిస్ట్ ఐటమ్స్ కి ఎఫెక్ట్స్ అనేది ఇలా మనకి పేరెంట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని ఎఫెక్ట్స్ ని అప్లై చేయాలి. అది ఎనీ కాంబినేషన్ వరకు మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోనే మనం మల్టిపుల్ హైరార్కీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు అగైన్ ఏం చేస్తాను, దీనికి ఇన్సైడ్ ఇంకొక పేరెంట్ ఎలిమెంట్ తీసుకుంటాను. వాట్ ఈస్ ద పేరెంట్ ఎలిమెంట్ ఐ టేకెన్ ఇన్సైడ్ దిస్ థింగ్? ఆ 3 లిస్ట్ ఐటమ్స్ అనే చైల్డ్స్ తర్వాత నేను ఇంకొక పేరెంట్ తీసుకున్నాను, అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ లో కూడా నాకు ఎవరు ఉంటారు? లిస్ట్ ఐటమ్స్ అయినా ఉండేది మనకి జనరలీ. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో కూడా ఎవరు ఉంటారు? మనకి లిస్ట్ ఐటమ్స్ ఉంటారు. చెక్ చేయండి. అగైన్ లిస్ట్ ఐటమ్ తీసుకున్నాను, రియాక్ట్ JS అనే ఒక కంటెంట్ తీసుకున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? ఇప్పుడు మనకి ఈ ఆర్డర్డ్ లిస్ట్ కి డైరెక్ట్ చైల్డ్స్ అంటే ఎవరు చెప్తారు? హూ ఆర్ ద డైరెక్ట్ చైల్డ్స్ ఫర్ దిస్ ఆర్డర్డ్ లిస్ట్? లిస్ట్ ఐటమ్స్. ఫస్ట్ 3 లిస్ట్ ఐటమ్స్. ఫస్ట్ 3 లిస్ట్ ఐటమ్స్ అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా చైల్డ్ ఐటమే. మీరు అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ 3 లిస్ట్ ఐటమ్స్ ఎలా అయితే చైల్డ్ అయిందో అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా చైల్డే కదా. బట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఉన్న ఈ 2 లిస్ట్ ఐటమ్స్ అనేవి డైరెక్ట్ చైల్డ్సా ఇండైరెక్ట్ చైల్డ్సా? లిస్ట్ 2 ఇండైరెక్ట్ చైల్డ్స్. ఇండైరెక్ట్ చైల్డ్స్. ఇప్పుడు అది చైల్డా డైరెక్ట్ చైల్డా ఇండైరెక్ట్ చైల్డ్ అని చెక్ చేయదు,
అది పేరెంట్ కి ఇన్సైడ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఎవరికి ఇన్సైడే కనిపిస్తాయి మీకు? ఓఎల్ కి ఇన్సైడే కదా. అలా ఓఎల్ కి ఇన్సైడ్ అంటే పేరెంట్ కి ఇన్సైడ్ ఎనీ లెవెల్ హైరార్కీ వరకు అన్ని ఎలిమెంట్స్ కి కామన్ గా స్టైల్స్ అప్లై చేస్తారు. చూడండి అనార్డర్డ్ లిస్ట్ లో ఉన్నాయి కదా అని చెప్పి అప్లై చేయకుండా ఉందా? చూసారా మీరు? ఎనీ లెవెల్ హైరార్కీ, ఇప్పుడు ఇంకొక హైరార్కీ తీసుకున్నా ఆ హైరార్కీ ఉన్న కంటెంట్ కి కూడా స్టైల్స్ అప్లై చేస్తారు. పేరెంట్ ని బేస్ చేసుకుని ఒక చైల్డ్ ఎలిమెంట్ కి స్టైల్స్ అప్లై అవ్వాలి అంటే ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ యూస్ చేయడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు మీరు? పేరెంట్ ని బేస్ చేసుకుని చైల్డ్ అప్లై అవ్వాలి. అది ఎనీ Descendants. లెవెల్ చైల్డ్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఏ కాంబినేషన్ యూజ్ చేస్తాం? వి షుడ్ యూజ్ ది కాంబినేషన్ కాల్డ్ డిసెండెంట్ సెలెక్టర్. ఓకేనా? డిసెండెంట్ సెలెక్టర్ ఎవ్రీబడి పేరెంట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని చైల్డ్ ఎలిమెంట్స్ కి స్టైల్స్ అప్లై అవ్వాలి. అది 1 లెవెల్ హైరార్కీ అవ్వచ్చు, 2 లెవెల్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. అందుకే ఎనీ లెవెల్ హైరార్కీ వరకు ఎఫెక్ట్స్ ని కన్ఫిగర్ చేయొచ్చు పేరెంట్ ని బేస్ చేసుకొని. అంటే వి యూస్ దిస్ descendant selector. Descendant selector was represented by using empty space between parent and child. Okay na? Next, we have another selector called combinator లోనే ఇంకొక కాంబినేటర్ ఏంటో మనకి చైల్డ్ సెలెక్టర్. ఇప్పుడు డిసెండెంట్ సెలెక్టర్ అంటే అన్ని ఎలిమెంట్స్ కి పేరెంట్ కి ఇన్సైడ్ ఉంటే టార్గెట్ చేస్తుంది. బట్ కమింగ్ టు ది చైల్డ్ సెలెక్టర్, ఇట్ అప్లైస్ ఎఫెక్ట్స్ ఓన్లీ టు ది డైరెక్ట్ చైల్డ్ ఆఫ్ ఎ పేరెంట్ ఎలిమెంట్. చైల్డ్ సెలెక్టర్ ఎప్పుడు కూడా ఎఫెక్ట్స్ ని ఎలా అప్లై చేస్తుంది? ఇట్ అప్లై ఎఫెక్ట్స్ ఓన్లీ టు ది డైరెక్ట్ చైల్డ్సా ఎనీ చైల్డ్ అని చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఇట్ అప్లైస్ ఎఫెక్ట్స్ టు ది డైరెక్ట్ చైల్డ్ ఆఫ్ పేరెంట్ ఎలిమెంటా ఎనీ చైల్డ్ ఆఫ్ పేరెంట్ ఎలిమెంటా? డైరెక్ట్ Direct చైల్డ్స్ child. కి మాత్రం ఎఫెక్ట్స్ అప్లై చేస్తుంది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను విత్ నేమ్ కాల్డ్ చైల్డ్ సెలెక్టర్ విత్ అన్ ఎక్స్టెన్షన్ యాజ్ .html. సేమ్ కోడ్ బిల్డ్ చేశాను. బట్ ఇప్పుడు టైటిల్ కొంచెం చేంజ్ చేస్తున్నాను. సో టైటిల్ యాజ్ చైల్డ్ సెలెక్టర్ అని తీసుకున్నాను. ఎఫెక్ట్స్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ఆర్డర్డ్ లిస్ట్ కి హూ ఆర్ ద డైరెక్ట్ చైల్డ్స్? విచ్ లిస్ట్ ఐటమ్స్ ఆర్ ది డైరెక్ట్ చైల్డ్స్? First 3 list items and unordered list. ఫస్ట్ 3 లిస్ట్ ఐటమ్స్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు నేను చైల్డ్స్ ని లిస్ట్ ఐటమ్స్ గా తీసుకుంటే ఇప్పుడు ఈ 3 లిస్ట్ ఐటమ్స్ అయినా డైరెక్ట్ చైల్డ్స్, ఈ 2 లిస్ట్ ఐటమ్స్ కూడా డైరెక్ట్ చైల్డ్స్ అవుతాయా? టెల్ మీ. First ఫస్ట్ 3 are 3 లిస్ట్ ఐటమ్స్ డైరెక్ట్ చైల్డ్స్ అవుతాయి. ఇప్పుడు ఓన్లీ చైల్డ్ కి అప్లై అవ్వాలి. అది ఎనీ లెవెల్ హైరార్కీ వర్క్ కాదు. డైరెక్ట్ చైల్డ్ కి మాత్రమే స్టైల్స్ అప్లై అవ్వాలి అంటే జస్ట్ యూజ్ అ సెలెక్టర్ కాల్డ్ చైల్డ్ సెలెక్టర్. ఇక్కడ నేనేం చేస్తానంటే పేరెంట్ ఎవరు ఇప్పుడు మనకి ఆర్డర్డ్ లిస్ట్, చైల్డ్ ఎవరు మనకి లిస్ట్ ఐటమ్. ఇప్పుడు పేరెంట్ ని చైల్డ్ ని ఎంటీ స్పేస్ తో సెపరేట్ చేస్తే అది ఏ టైప్ ఆఫ్ స్టైల్ అవుతుంది? అది ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ అవుతుంది? పేరెంట్ చైల్డ్ ని ఎంటీ స్పేస్ తో రిఫర్ చేస్తే డిసెండెంట్ అవుతుంది. ఇప్పుడు మనం డిసెండెంట్ సెలెక్టర్ యూజ్ చేస్తామా చైల్డ్ సెలెక్టర్ మనం యూజ్ చేస్తుంది? We are using child selector. Child selector was represented by using greater than symbol. Child selector ని ఎప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి మీరు? పేరెంట్ కి చైల్డ్ కి ఇన్సైడ్ ఎంటీ స్పేస్ తోనే గ్రేటర్ దెన్ తోనే. గ్రేటర్ దెన్. ఇప్పుడు చూడండి ఈ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, ఓన్లీ చైల్డ్స్ కి మాత్రం, అది కూడా డైరెక్ట్ చైల్డ్స్ కి మాత్రమే ఎఫెక్ట్స్ అప్లై అవ్వడం కనిపిస్తుందా? ఆల్ ఆఫ్ యూ, Yes, sir. ఎవ్రీబడి, ఓన్లీ చైల్డ్స్ కి మాత్రం అప్లై అయిందా? అన్ని చైల్డ్స్ కి అప్లై అయిందా చైల్డ్ సెలెక్టర్ అనేది? No, sir. చెప్పండి. Only for ఓన్లీ చైల్డ్స్. అదే మనం డిసెండెంట్ సెలెక్టర్ కి వస్తే అది డైరెక్ట్ చైల్డ్సే కాదు, ఎనీ లెవెల్ హైరార్కీలో ఉన్న చైల్డ్ కి కూడా ఎఫెక్ట్స్ ని అప్లై చేస్తుంది. పేరెంట్ కి ఇన్సైడ్ ఎన్ని లెవెల్ హైరార్కీస్ లో ఉన్న ఎఫెక్ట్స్ అప్లై అవ్వాలంటే డిసెండెంట్ సెలెక్టర్. అలా కాదు, పేరెంట్ ని బేస్ చేసుకుని ఓన్లీ చైల్డ్ కే, అది కూడా డైరెక్ట్ చైల్డే అవ్వాలి, డైరెక్ట్ చైల్డ్ కే స్టైల్స్ అప్లై అవ్వాలి అంటే జస్ట్ యూజ్ ఎ సెలెక్టర్ కాల్డ్, what is the selector I'm using here? Child selector. Child selector was defined by using special operator called, what is a special operator used to represent child selector? greater greater than. than. గ్రేటర్ దెన్. మీరు గ్రేటర్ దెన్ ఒక స్పెషల్ సైన్ యూస్ చేస్తే తప్ప మీరు ఏం యూజ్ చేయలేరు? చైల్డ్ సెలెక్టర్ ని యూజ్ చేయలేరు. అదే ఎంటీ స్పేస్ అంటే ఏం యూజ్ చేస్తున్నట్టు? ఎంటీ స్పేస్ అయితే Descendant. డిసెండెంట్ సెలెక్టర్. నెక్స్ట్ we have another selector. The third one is adjacent sibling selector. What is another type of selector? Adjacent sibling selector. అంటే ఇప్పుడు పేరెంట్ చైల్డ్ కాదు, పేరెంట్ చైల్డ్ కాంబినేషన్ తర్వాత వచ్చే కంటెంట్స్ కి అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ గానీ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ గానీ అప్లై అవుట్ వస్తాయి. ఇక్కడ నేను పేరెంట్ చైల్డ్ కోసం మీకు ఆర్డర్ లిస్ట్ వి తీసుకొని చెప్పాను, మీరు ఎనీథింగ్ ని యూజ్ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకేనా? సి దీస్ పాయింట్స్ ఫర్ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. See here, generally adjacent sibling selector defines effects to an element which is specified immediately after current element. Current element అంటే nothing but here we generally call with a name called parent element. పేరెంట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని ఇప్పుడు చైల్డ్ ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ అప్లై చేయదు. పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ ని కంప్లీట్ చేస్తుంది. ఇట్ ఈస్ పేరెంట్ చైల్డ్ నాట్ పేరెంట్ అండ్ చైల్డ్ అని చెప్తున్నారు సిరీస్. ఇట్ ఈస్ పేరెంట్ అండ్ చైల్డ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ పేరెంట్ అండ్ చైల్డ్? Not It is not parent and child. It is one below another, and it will apply only to the
ఫస్ట్ అడ్జసెంట్ ఎలిమెంట్ కి మాత్రమే ఎఫెక్ట్స్ అప్లై చేస్తుంది. అంటే ఇప్పుడు పేరెంట్ ని బేస్ చేసుకొని చైల్డ్ కి కాదు, ఆ పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ అడ్జసెంట్ ఎలిమెంట్ కి మాత్రమే ఎఫెక్ట్స్ అప్లై చేయాలంటే యూజ్ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ అడ్జసెంట్ సిబ్లింగ్ selector with an extension as .html. So write the structure. So మీకు ఎలా అయితే స్ట్రక్చర్ కల స్ట్రక్చర్ తో బిల్డ్ చేయండి అండ్ స్టైల్ రిమూవ్ చేసేస్తున్నాను నేను అండ్ ఐఎమ్ యూజింగ్ ది టైటిల్ యాజ్ adjacent sibling selector. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న పేరెంట్ ఎలిమెంట్ ఆర్డర్ లిస్ట్, చైల్డ్ ఎలిమెంట్స్ ఏమో 3 లిస్ట్ ఐటమ్స్, ఒక ఆర్డర్ లిస్ట్, దాంట్లో ఇండైరెక్ట్ చైల్డ్స్ 3 లిస్ట్ ఐటమ్స్. ఇప్పుడు పేరెంట్ చైల్డ్ కాదు, పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని చైల్డ్స్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేరెంట్ తర్వాత తీసుకుంటే ఇవి మనకి ఏమవుతాయి, జనరలీ వాట్ దీస్ ఆర్ జనరలీ కాల్ యాజ్, ఈ లిస్ట్ ఐటమ్స్ అన్ని మనకి ఏమవుతాయి, వాట్ దీస్ లిస్ట్ ఐటమ్స్ ఆర్ నౌన్ యాజ్ డైరెక్ట్ చైల్డ్స్ కాదు, ఇండైరెక్ట్ చైల్డ్స్ కాదు, ఇవి ఏంటి మన యాక్చువల్లీ వాట్ దీస్ ఆర్ ఎలిమెంట్స్ అడ్జసెంట్ ఎలిమెంట్స్. వాట్ దీస్ ఆర్ అడ్జసెంట్ ఎలిమెంట్స్. ఇప్పుడు పేరెంట్ ని బేస్ చేసుకొని పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఎలిమెంట్, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఎలిమెంట్ కి మాత్రం ఎఫెక్ట్స్ కన్ఫిగర్ చేయాలి అంటే యూజ్ ఎ సెలెక్టర్ కాల్డ్ adjacent sibling selector. See here, the parent element is ordered list and the child element is list item. ఇప్పుడు ఎంటీ స్పేస్ తో లీవ్ చేస్తున్నాం అంటే డిసెండెంట్ సెలెక్టర్, గ్రేటర్ దన్ యూస్ చేస్తున్నాం అంటే చైల్డ్ సెలెక్టర్. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటే మనం డెఫినెట్లీ ఒక స్పెషల్ ఆపరేటర్ మెన్షన్ చేశాను. వాట్ ఈస్ ద స్పెషల్ ఆపరేటర్ యూనిట్ యూస్? See here, what is the special operator name I give? ప్లస్ అనే ఆపరేటర్ ఇచ్చాను. మీరు ప్లస్ అనే సింబల్ యూజ్ చేస్తున్నారు పేరెంట్ కి చైల్డ్ కంటే, అక్కడ ఏ ఆపరేటర్ యూస్ చేస్తున్నట్టు సెలెక్టర్, చైల్డ్ సెలెక్టారా అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టారా? ప్లస్ యూజ్ చేస్తున్నామంటే ప్లస్ మీన్స్ దట్ ఈస్ ఏ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటే ఏంటి, మన పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ అప్లై చేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు ఎవరు ఉన్నారు, పిహెచ్పి అని చూస్తారు. ఇప్పుడు పిహెచ్పి కి మాత్రమే నాకు ఏమవుతుంది, టెక్స్ట్ కలర్ ఆక్వా అనేది కనిపిస్తున్నా, ఆల్ చైల్డ్స్ కి ఆల్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ కి అప్లై అయిందా ఎఫెక్ట్స్? చూడండి, ఓన్లీ ఫర్ ది పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఎలిమెంట్ కి మాత్రమే. డిసెండెంట్ సెలెక్టర్ ఏం చేస్తుంది, పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉండే అన్ని చైల్డ్ ఎలిమెంట్స్ కి అప్లై చేస్తుంది. చైల్డ్ సెలెక్టర్ ఏం చేస్తుంది, పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉండే డైరెక్ట్ చైల్డ్స్ కి మాత్రమే స్టైల్స్ అప్లై చేస్తుంది. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ ఏం చేస్తుంది, పేరెంట్ చైల్డ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ అడ్జసెంట్ ఎలిమెంట్ కి మాత్రమే స్టైల్స్ అప్లై అవ్వాలంటే ఏం యూజ్ చేస్తాం మనం జనరలీ? వాట్ ఈస్ ద సెలెక్టర్ వి యూస్ ది సెలెక్టర్ కాల్డ్ adjacent sibling selector. Next we have last combinator as general sibling selector. What is the last type of selector we have? We have last type of selector as general sibling selector. So ఈ general sibling selector ఏం చేస్తుంటే ఇది కూడా పేరెంట్ చైల్డ్ హైరార్కీని వేస్ట్ చేసుకొని కాదు, పేరెంట్ చైల్డ్ హైరార్కీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే అన్ని ఎలిమెంట్స్ కి ఎఫెక్ట్స్ అప్లై చేస్తుంది. ఇట్ డిఫైన్స్ ఎఫెక్ట్స్ టు ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ ది కరెంట్ ఎలిమెంట్. కరెంట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ మనకి ఎవరు, పేరెంట్. పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే అన్ని ఎలిమెంట్స్ కి ఎఫెక్ట్స్ అప్లై అవ్వాలి అంటే జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. సి జస్ట్ క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ general sibling selector with an extension as .html I created. Write this structure. సేమ్ కోడే కదా బిల్డ్ చేస్తున్నాను ఇక్కడ, బట్ ఇప్పుడు ఇక్కడ అడ్జసెంట్ థీసెస్ ఏమి ఇవ్వాలి మనం, టైటిల్ వీ కెన్ గివ్ ఇట్ యాజ్ ఎ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అండ్ రిమూవ్ దిస్ ఫైల్ కోడ్. ఇప్పుడు మనం పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే చైల్డ్ ఎలిమెంట్స్ ఎవరు, పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్స్ అన్ని ఏమేమి, పిహెచ్పి, పైథాన్, MySQL. ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ కి కామన్ గా ఎఫెక్ట్స్ అప్లై అవ్వాలి పేరెంట్ ఎలిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే. సో మనం ప్రీవియస్లీ ఒక్కొక్క కాంబినేటర్ ని ఒక్కొక్క సెలెక్టర్ తో ఒక్కొక్క స్పెషల్ ఆపరేటర్ తో బిల్డ్ చేసాం. వాట్ ఈస్ ద స్పెషల్ ఆపరేటర్ యూజ్డ్ ఫర్ డిసెండెంట్ సెలెక్టర్? డిసెండెంట్ సెలెక్టర్ కి ఏం యూజ్ చేసాం మనము, స్పేస్ యూజ్ చేసాం. చైల్డ్ సెలెక్టర్ కి గ్రేటర్ దన్ యూజ్ చేసాం, అడ్జసెంట్ కి ప్లస్ యూజ్ చేసాం. ఇప్పుడు ఈ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ ని మనం టిల్ట్ ఆప్షన్ తో సపరేట్ చేయాలి. టిల్ట్ ఆర్ వేవ్ అని కాల్ చేయొచ్చు. ఈ టిల్ట్ ఆర్ వేవ్ ఆప్షన్ మీ సిస్టమ్ లో ట్యాబ్ అనే ఆప్షన్ పైన ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా. హియర్ ఇప్పుడు పేరెంట్ చైల్డ్ తర్వాత కంప్లీట్ అయిన అన్ని ఎలిమెంట్స్ కి వస్తుంది చూడండి ఎఫెక్ట్స్ అనేది. పేరెంట్ చైల్డ్ తర్వాత అన్ని ఎలిమెంట్స్ కి టీల్ కలర్ కనిపిస్తున్న పిహెచ్పి, పైథాన్, MySQL టెక్స్ట్ కి ఎవ్రీవన్. ఇలా పేరెంట్ ని బేస్ చేసుకుని చైల్డ్స్ కా, డైరెక్ట్ చైల్డ్స్ కా, ఎనీ చైల్డ్ కా, పేరెంట్ తర్వాత వచ్చే ఫస్ట్ చైల్డ్ కా, ఆల్ చైల్డ్స్ కి అప్లై అవ్వాలా అనే దాన్ని బేస్ చేసుకొని ఈ కాంబినేటర్స్ యూజ్ చేస్తాం. నార్మల్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేయం. ఇలా పేరెంట్ ని బేస్ చేసుకొని చైల్డ్ కి, అడ్జసెంట్ ఎలిమెంట్స్ కి, ఆల్ ది అడ్జసెంట్ ఎలిమెంట్స్ కి ఎఫెక్ట్స్ అప్లై అవ్వాలి అంటే use the combinators called. What are the 4 combinators I mentioned here? Tell me, what are the 4 combinators? Descendant selector, child selector, adjacent sibling selector, general sibling selector. What we call these as? We call these as a combinators or rational selectors అని కూడా కాల్ చేస్తారు. ఓకేనా. 4 type of selectors, everything కి ఒక స్పెషల్ ఆపరేటర్ ఉంది.
చైల్డ్ సెలెక్టర్ ఏమో గ్రేటర్ దాన్, డిసెండెంట్ సెలెక్టర్ ఏమో ఎంటీ స్పేస్, జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ ఏమో టిల్ట్, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ ఏమో ప్లస్ ఆప్షన్ తో డినోట్ చేస్తారు. ఓకేనా? దీస్ పాయింట్స్ ఎవ్రీబడి. Yes, sir. సో 1 minute guys. Able to hear my voice clearly, everybody? Yes, sir. Next, we need to know about the another selector. For next, we need to know about is attribute selector. What is the next thing we need to know? We need to know about the attribute selector. Generally, attribute అనే కాన్సెప్ట్ మనం HTML లోనే డిస్కస్ చేస్తాం. Why we use attributes generally? డొమైన్ ఏంటి Attributes అంటున్నా అక్కడ ఎందుకు use చేస్తాం? Generally, why we use attributes? Domain Attributes are used to provide some Special additional information to the tags. మనం తీసుకునే పర్టికులర్ ట్యాగ్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యూస్ చేయడానికి ఇవ్వడానికి యాక్చువల్ అట్రిబ్యూట్స్ యూస్ చేస్తాం. అట్రిబ్యూట్స్ అనేవి HTML బేస్ చేసుకున్న అట్రిబ్యూట్స్ ఉంటాయి, CSS ని బేస్ చేసుకుంటే అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని స్టైల్స్ అప్లై చేయాలనే సిచ్యువేషన్ లో మీరు ఏం యూజ్ చేస్తారు? అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అంటారు. సో జనరలీ సెవెరల్ HTML ఎలిమెంట్స్, మనకి చాలా HTML ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ మనకి అట్రిబ్యూట్స్ ఉంటాయి. See here, several HTML elements are presented using attribute of a tag. చాలా ట్యాగ్స్ కి మనకి అట్రిబ్యూట్ అనేది డిఫైన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఇన్పుట్ అనే ఎలిమెంట్ యూస్ చేసిన ఎవ్రీ టైం మనం అట్రిబ్యూట్ గా కామన్ గా ఏం యూజ్ చేస్తాం? ఎవ్రీ ఇన్పుట్ ఫీల్డ్ కి ఎగ్జాంపుల్ గా మనం టైప్ అనే అట్రిబ్యూట్ కామన్ గా యూస్ చేస్తామా ఎవ్రీ ఇన్పుట్ ఫీల్డ్ కి? ఇప్పుడు దీంట్లో మనకి ట్యాగ్ ఏంటిది, అట్రిబ్యూట్ ఏంటిది, వాల్యూ ఏంటిది? ట్యాగ్ ఏమో ఇన్పుట్, అట్రిబ్యూట్ ఏమో టైప్, వాల్యూ ఏమో ఫైల్. సో ఇప్పుడు అట్రిబ్యూట్ ని బేస్ చేసుకొని స్టైల్స్ అప్లై చేయాలి. So type is the attribute here. We have to apply effects for a tag based on its attribute and value. So attribute ని బేస్ చేసుకొని వాల్యూ ని బేస్ చేసుకొని అప్లై చేయడం కోసం మనం ఈ స్టైల్స్ అట్రిబ్యూట్ సెలెక్టర్ అనేది యూస్ చేస్తాం. ఇది డిఫరెంట్ కండిషన్స్ కూడా ఉంటాయి. విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సో వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ attribute selector with an extension as .html I taken here. So write the structure whatever you need. Something like doctype HTML. Next we use HTML open close. Next head open close. Within head just mention the title as attribute selector. Next, after head I just want to create the body. So ఇప్పుడు బాడీలో ప్రీడిఫైన్డ్ HTML అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని యాడ్ చేయొచ్చు, కస్టమైజ్డ్ అంటే యూజర్ డిఫైన్ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని కూడా మీరు స్టైల్స్ అప్లై చేయొచ్చు. ప్రీడిఫైన్ అంటే మీకు ఇన్పుట్ అనే ఎలిమెంట్ తెలుసు, ఇన్పుట్ ఎలిమెంట్ కి టైప్ ఈక్వల్స్ జనరలీ వాల్యూగా మీరు ఏదైనా ఇవ్వచ్చు కదా. టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది, మనకి అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుంది? మీరు బాడీలో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఇస్తే what it will generate a text box. See here, save the file, run the output. So మీకు ఒక టెక్స్ట్ బాక్స్ అయితే వెబ్ పేజ్ లో కనిపిస్తున్నా, ఎవ్రీబడి ఏబుల్ టు సీ ది టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ కి నేను ఎఫెక్ట్స్ ని అప్లై చేయాలి. అది కూడా ఏ సెలెక్టర్ ని బేస్ చేసుకుని అప్లై చేద్దామని చూస్తున్నాను. బై యూజింగ్ విత్ సెలెక్టర్, విత్ టైప్ సెలెక్టరా, ఐడియా, క్లాసా, అట్రిబ్యూటా? వీఆర్ యూజింగ్ విత్ అట్రిబ్యూట్ సెలెక్టర్. ఇప్పుడు ఈ పర్టికులర్ కాంబినేషన్ లో వాట్ ఈస్ ది అట్రిబ్యూట్ ఇన్ దిస్ కాంబినేషన్? Tell me. type, sir. What is the type is the attribute. ఇప్పుడు ఆ టైప్ అనే అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని నేను స్టైల్స్ కన్ఫిగర్ చేస్తాను పర్టికులర్ ఎలిమెంట్ కి. సో ఐమ్ యూజింగ్ స్టైల్ ట్యాగ్ హియర్, ఎంబెడెడ్ టెక్నిక్ ఐమ్ యూజింగ్. సో టైప్ సెలెక్టర్ ఈస్ జనరల్లీ రిఫర్డ్ బై యూజింగ్ ట్యాగ్ సెలెక్టర్ ని ఎలా రిఫర్ చేస్తాం మనం? ట్యాగ్ నేమ్ తో రిఫర్ చేస్తాం. ఐడి సెలెక్టర్ ని హ్యాష్ తో ఐడికి ఇచ్చిన వాల్యూతో, క్లాస్ సెలెక్టర్ ని డాట్ తో క్లాస్ కి అసైన్ చేసిన వాల్యూని. అలానే మీరు అట్రిబ్యూట్ సెలెక్టర్ తో మీరు స్టైల్స్ ని కన్ఫిగర్ చేయాలంటే అట్రిబ్యూట్ సెలెక్టర్ ని ఎప్పుడు కూడా విత్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్ లో మెన్షన్ చేయాలి. అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే డెఫినెట్లీ ఎప్పుడు ఎలా మెన్షన్ చేయాలి మీరు? టెల్ మీ. అట్రిబ్యూట్ సెలెక్టర్ ని ఆల్వేస్ మెన్షన్ ఇన్ ఏ స్క్వేర్ బ్రేసెస్ ఓన్లీ. ఇప్పుడు చూడండి, టైప్ అనే అట్రిబ్యూట్ ఉన్న ఎలిమెంట్ కి నాకు ఏం అవ్వాలి అంటే ఐ వుడ్ లైక్ టు అప్లై ది బ్యాక్గ్రౌండ్ సంథింగ్ కలర్. ఐ వుడ్ లైక్ టు అప్లై ది బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు సమ్ ఆక్వా కలర్ కావాలి. ఇప్పుడు చెక్ చేయండి, టైప్ అనే అట్రిబ్యూట్ తో నా బాడీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ కి ఏమవుతాయి బ్యాక్గ్రౌండ్ కలర్స్. చూడండి, ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కనిపిస్తుంది మీకు? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్? It is displaying the background color as what is the color? Aqua color కనిపిస్తుంది. ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేయడం కనిపిస్తున్నా. ఇప్పుడు నువ్వు అప్లై చేసిన ఎఫెక్ట్స్ అనేవి దేని బేస్ చేసుకుని అప్లై చేసావు? టైప్ సెలెక్టరా, ఐడియా, క్లాసా, అట్రిబ్యూటా? జనరలీ వి యూజ్ హియర్. టెల్ మీ, ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? టైప్ సెలెక్టరా, ఐడి సెలెక్టరా, క్లాస్ సెలెక్టరా, అట్రిబ్యూట్ సెలెక్టరా? వి యూజ్డ్
అట్రిబ్యూట్ సెలెక్టర్. అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం మనం స్టైల్స్. ఇప్పుడు ఇది ఒక ప్రీ డిఫైన్డ్ అట్రిబ్యూట్ ఉంది, ఓకే. మనం ఒక కస్టమైజబుల్ అట్రిబ్యూట్ కూడా తీసుకోవచ్చు. సో జనరల్ ఇప్పుడు H1 అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం. జనరల్ దీంట్లో ఒక టెక్స్ట్ తీసుకోండి, LTE టెక్స్ట్ ఆఫ్ ఒక టెక్స్ట్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి అట్రిబ్యూట్ ఏమైనా ఉందా ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ? ఇస్ No, దర్ ఎనీ sir. అట్రిబ్యూట్? దెర్ ఇస్ నో అట్రిబ్యూట్. బట్ ఇప్పుడు నేను ఒక అట్రిబ్యూట్ ఇస్తాను. వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ నేమ్ ఐ మెన్షన్ హియర్? వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? ID. ఐడి ఇచ్చాను. ఇప్పుడు మీరు ఐడి సెలెక్టర్ తో స్టైల్స్ ని అప్లై చేయమంటే ఎలా అప్లై చేస్తారు? ఐడి సెలెక్టర్ తో Hash ఇచ్చి effects. హ్యాష్ ఇచ్చి ఆ వాల్యూ ఇస్తారు. ఇలా తీసుకుంటే అది ఏమవుద్ది? ఐడి సెలెక్టర్ అవుతుంది. బట్ నాకు ఇప్పుడు ఐడి సెలెక్టర్ తో వద్దు, అట్రిబ్యూట్ సెలెక్టర్ తో డిఫైన్ చేయమంటే ఏం చేస్తారు చెప్పండి? విత్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్ లో ఏమని ఇవ్వాలి? ID. ఐడి అనే అట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలి. ఇలా ఇస్తే ఇప్పుడు అది ఐడి సెలెక్టర్ అవుతుందా, అట్రిబ్యూట్ సెలెక్టర్ అవుతుందా? టెల్ మీ. ఇలా మనం ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బి అట్రిబ్యూట్ సెలెక్టర్ ఆర్ ఐడి సెలెక్టర్. Attribute selector. దిస్ ఈస్ నౌన్ ఫర్ ది అట్రిబ్యూట్ సెలెక్టర్. ఇది ఒక కస్టమైజబుల్ అట్రిబ్యూట్, అంటే యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్ తో మనం అప్లై చేస్తాం. కలర్ రెడ్. ఇలా మీరు ఐడి సెలెక్టర్ తో, ఐడి అనే అట్రిబ్యూట్ తో తీసుకున్న ఐడి అట్రిబ్యూట్ సెలెక్టర్ వర్క్ అవుతుంది. లేదు మీరు క్లాస్ తీసుకోవచ్చా? జనరలీ ఇప్పుడు ఇక్కడ ఇదే ఐడి తీసుకున్నా, క్లాస్ తీసుకున్నాను. క్లాస్ తో ఉన్న కంటెంట్ కి బ్లూ కలర్ కావాలి. చెక్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ వర్క్ అవుతుంది యాక్చువల్లీ. ఇక్కడ మనకి ఈ కాంబినేషన్ లో వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఐడి ఉంది. బట్ క్లాస్ ఉంటేనే వర్క్ అవుతుంది. బ్లూ కలర్, బ్లాకే ఉంది. కాబట్టి ఇక్కడ ఐడి ప్లేస్ ఇప్పుడు నువ్వేమి ఇవ్వాలి? అట్రిబ్యూట్ గా. అక్కడ ఐడి లేదు, మనకు అట్రిబ్యూట్ ఏముంది? క్లాస్ ఉంది. సో ఇప్పుడు నేను అందుకని చెప్పి క్లాస్ ఇస్తున్నాను. కాబట్టి కలర్ ఏమి ఇస్తాను? ఇప్పుడు బ్లూ ఇస్తాను. చెక్ చేయండి. అంటే నువ్వు నీ ఓన్ గా నువ్వు ఒక అట్రిబ్యూట్ తీసుకున్న అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని కూడా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయడం అర్థమవుతుందా ఆల్ ఆఫ్ యూ? మనం ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాం, అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని ఎఫెక్ట్స్ ని కన్ఫిగర్ చేయడం Yes, sir. ఎవ్రీబడి. సో కొంతమంది పీపుల్ కి దే మే హ్యావ్ ఏ హ్యాబిట్ లైక్ దిస్. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా అట్రిబ్యూట్ ఒకటి మెన్షన్ చేయాలి. ఈ అట్రిబ్యూట్ కి బిఫోర్ ట్యాగ్ నేమ్ కూడా మెన్షన్ చేస్తారు. ఇలా తీసుకున్నా నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, ట్యాగ్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ ని విత్ ఇన్ స్క్వేర్ బేసిస్ లో తీసుకున్నా నాట్ ఎన్ ఇష్యూ. కొంతమంది ఇలా రాస్తారు. మనం మెమరీని రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తామంటే ట్యాగ్ నేమ్ తీసేస్తాను. జస్ట్ ఏం చేస్తాను? అట్రిబ్యూట్ నేమ్ తోనే కంటిన్యూ అవుతాను. ఓకేనా? ఇలా మీరు అట్రిబ్యూట్ సెలెక్టర్ తో కన్ఫిగర్ చేస్తే అట్రిబ్యూట్ సెలెక్టర్ తో డిఫైన్ చేసిన స్టైల్స్ అవుతాయి. అట్రిబ్యూట్ సెలెక్టర్ ని ఎప్పుడు కూడా ఏ స్పెషల్ థింగ్స్ లో మనం మెన్షన్ చేయాలి? అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ని టెల్ మీ. Square brackets insert. విత్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్ లోనే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దిస్ పాయింట్ ఎవ్రీబడి. అండ్ ఇప్పుడు ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్ యూస్ చేసినప్పుడు మీరు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఆ ఇష్యూ ఏంటో చెప్తాను. దానికి మీరు మీరు ప్రీ డిఫైన్డ్ అట్రిబ్యూట్ తో తీసుకోవచ్చు, యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్ తో కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. ఒక ప్రీ డిఫైన్డ్ అట్రిబ్యూట్ తో కంటిన్యూ అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇస్తే ఇప్పుడు యూజర్ ఈ పర్టికులర్ ఫీల్డ్ లో ఏం ఎంటర్ చేస్తారో నాకు తెలుసు కదా. ఇప్పుడు దీనికి బిఫోర్ ఏమి ఇస్తాం? మనం లేబుల్ ఇస్తాం. ఏమని ఇస్తాను? ఎంటర్ నేమ్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు నాకేమవుద్ది? అట్రిబ్యూట్ ని బేస్ చేసిన పర్టికులర్ ఫీల్డ్ కి స్టైల్స్ అప్లై చేయాలి. చెప్పండి, రైట్ ద కోడ్. అట్రిబ్యూట్ ని ఎలా డిఫైన్ చేస్తాం? విత్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్. వాట్ ఈస్ అట్రిబ్యూట్ ఇన్ దిస్ ట్యాగ్ వి హావ్? వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? Type curly brace open close. I would like to apply the background color. Background color I would like to apply as a red color. చెక్ చేయండి. ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది? చెక్ చేయండి. మీరు ఎంటర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ బాక్స్ కలర్ రెడ్ కలర్ అప్లై అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. I would like to create another field also, but with label I just want to take it as enter email. I taken enter email I taken. So email కి ఏమి ఇస్తాం మనం? ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు జనరలీ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు value as email only. Just save the file, run the output. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టూ టెక్స్ట్ బాక్సెస్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది? ఫర్ ద టూ టెక్స్ట్ బాక్సెస్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్? రెడ్ కలర్ ఉంది. బట్ నాకు ఓన్లీ ఫస్ట్ ఫీల్డ్ కి అప్లై అవ్వాలి, సెకండ్ ఫీల్డ్ కి అప్లై అవ్వకూడదు. బట్ ఎందుకు టూ ఫీల్డ్స్ కి అప్లై అయ్యాయి అంటే రీజన్ చెప్పగలరు ఇక్కడ? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? టైప్ అనే అట్రిబ్యూట్ ఉంది. టైప్ అట్రిబ్యూట్ ఏముంది? మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ గా ప్రతి ఎలిమెంట్ ఉంది. అంటే ఇప్పుడు అట్రిబ్యూట్ నేమ్ అనేది రిపీట్ అయితే ఏమవుతుంది? నాకు స్టైల్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. బట్ నాకు ఇక్కడ ఒక కంటెంట్ బేస్ చేసుకుని అప్లై చేయాలి కాబట్టి నాకేంటంటే ఫస్ట్ ఫీల్డ్ కి మాత్రమే కామన్ గా వర్క్ అవ్వాలి. అట్రిబ్యూట్స్ కామన్ గా ఉండొచ్చు, టైప్ అనే అట్రిబ్యూట్ కామన్ గా ఉండొచ్చు. మీరు ఐడి తీసుకున్న ఐడి అనే అట్రిబ్యూట్ కూడా చాలా ఎలిమెంట్స్ కి ఇస్తారు. క్లాస్ అట్రిబ్యూట్ తీసుకున్న క్లాస్ అనేది కూడా అన్నిటికీ కామన్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ నాకేమవుద్ది? అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుంటే స్టైల్స్ అనేవి డూప్లికేట్ అయిపోతున్నాయి. బట్ నాకు యూనిక్ గా కావాలి అట్రిబ్యూట్ సెలెక్టర్ తో. అంటే యాక్చువల్లీ యూనిక్ వేలో మీరు స్టైల్స్ అప్లై చేయాలంటే ఏ సెలెక్టర్ యూస్ చేయమని చెప్పాను ఎస్టర్డే మీకు? యూనిక్ వేలో మీరు తీసుకోవాలి అంటే స్టైల్స్ యూనిక్ వేలో మనం అప్లై చేయాలంటే స్టైల్స్ ఎప్పుడు కూడా ఐడి సెలెక్టర్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకేనా? బట్ ఇప్పుడు నేను ఐడి సెలెక్టర్ తో కాకుండా అట్రిబ్యూట్ సెలెక్టర్ తో యూనిక్ వేలో ఎలా అప్లై చేయాలి? దానికంటూ మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాట్ వీ హావ్ సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ మనం నేర్చుకోగలిగితే వీ హావ్ 4 కండిషన్స్ ఉన్నాయి.
ఆ 4 కండిషన్స్ మీకు అర్థమైతే అట్రిబ్యూట్ సెలెక్టర్ తో కూడా మీరు డిఫరెంట్ వేస్ లోనే కంటెంట్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనం అట్రిబ్యూట్ ఒకటి తీసుకుంటే సరిపోదు. మనం ఫస్ట్ కండిషన్ ఏం తీసుకోవాలి, అట్రిబ్యూట్ కి వాల్యూ కూడా తీసుకోవాలి. అండ్ అట్రిబ్యూట్ అండ్ వాల్యూని ఎలా సపరేట్ చేస్తారు చూడండి. అట్రిబ్యూట్ కి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని ఎలా సపరేట్ చేస్తాను, ఒక ఆపరేటర్ కనిపిస్తుందా మీకు? వాట్ ఈస్ ద ఆపరేటర్? వి హావ్ స్పెషల్ ఆపరేటర్ చూడండి, ఈక్వల్ టు ఈక్వల్ ఆపరేటర్ ఉంది. ఈక్వల్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఈక్వల్ స్పెసిఫైస్ దట్ ఇట్ షుడ్ బి ఎగ్జాక్ట్ మ్యాచ్. అంటే పర్టికులర్ అట్రిబ్యూట్ గా వాల్యూ అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయితేనే అప్లై చేస్తుంది ఎఫెక్ట్స్. ఇప్పుడు చూడండి అట్రిబ్యూట్ కామన్ గా ఉంది, వాల్యూ సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా? వాల్యూ చూడండి డిఫరెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను టైప్ ఈక్వల్ అనే కండిషన్ తీసుకున్నాను, దట్ ఈక్వల్స్ టు వాల్యూ టెక్స్ట్. ఇప్పుడు టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే ఫీల్డ్స్ కి మాత్రమే నాకు ఏం అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై అవ్వాలి. చెక్ చేయండి, ఇప్పుడు అవుట్పుట్ రన్ చేస్తే ఓన్లీ ఫర్ ఫస్ట్ ఫీల్డ్ కి మాత్రమే రెడ్ కలర్ ఉందా బ్యాక్గ్రౌండ్, సెకండ్ ఫీల్డ్ కి కూడా ఉందా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్? చెక్ చేయండి, ఫస్ట్ ఫీల్డ్ కి మాత్రం అప్లై అయింది. ఎందుకని ఇప్పుడు అట్రిబ్యూట్ కామన్ గా ఉంది, బట్ వాల్యూస్ సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా? 2 థింగ్స్ కి టెల్ మీ, 2 ఫీల్డ్స్ కి డిఫరెంట్ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఈక్వల్ అనే ఆపరేటర్ ఏం స్పెసిఫై చేస్తుంది, దట్ అట్రిబ్యూట్ షుడ్ బి ఎగ్జాక్ట్ మ్యాచ్ విత్ దట్ వాల్యూ, ఎగ్జాక్ట్లీ మ్యాచ్ విత్ దట్ వాల్యూ. పర్టికులర్ ఆ వాల్యూతో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసుకోవాలి అంటే ఈ కండిషన్ యూజ్ చేస్తాం. ఇది ఇలానే కాదు, మనం ప్రీ డిఫైన్ థింగ్స్ తో మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం కస్టమైజ్ యూజర్ డిఫైన్ దాంతో మూవ్ అవుదాం. సపోజ్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ పారాగ్రాఫ్, ఎవ్రీబడి హ్యావ్ అన్ ఐడియా అబౌట్ పారాగ్రాఫ్, ఆల్ ఆఫ్ యూ. నేను పారాగ్రాఫ్స్ ఒక 4-5 తీసుకుందాం అని చూస్తున్నాను. సో పారా 1, పారా 2, పారా 3, పారాగ్రాఫ్ 4 అని చెప్పి ఒక 2 పారాగ్రాఫ్స్ ఇలా కస్టమైజబుల్ కంటెంట్స్ తో కూడా మీకు ఎలా వెళ్ళాలని తెలియాలి మీకు. సో అందుకే చెప్తున్నాను. సో పారాగ్రాఫ్ ఇచ్చాను, ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ నేను ఏం చేస్తానంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇస్తున్నాను, క్లాస్ అని ఇచ్చి ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఈక్వల్స్ టు ఎఫెక్ట్స్ పారా అని ఇస్తున్నాను, ఎఫెక్ట్స్ పారా. సో అలా కాకుండా పారా అనే తీసుకుందాం, పారా. నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు పారా ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఫర్ థర్డ్ ఎలిమెంట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద యాజ్ ఓన్లీ ఎఫెక్ట్స్ పారా అని ఇస్తున్నాను, ఎఫెక్ట్స్ పారా. ఓకే, నెక్స్ట్ ఫర్ ఫోర్త్ ఎలిమెంట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద క్లాస్ యాజ్ ఎఫెక్ట్స్. నేను తీసుకున్న ఏదైనా ఒక వాల్యూ ఇంకొక వాల్యూతో మ్యాచ్ అవుతుందా? ఇక్కడ చూడండి, నేను తీసుకున్న క్లాస్ అట్రిబ్యూట్ రిలేటెడ్ వాల్యూ ఇంకేమైనా అదర్ వాల్యూతో మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదా? నో మ్యాచ్ రిజల్ట్స్ మనకి ఫైండ్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నాకు మ్యాచ్ అయిన వాల్యూనే ఫైండ్ అవుట్ చేసుకుంటాను. కాబట్టి అట్రిబ్యూట్ నేమ్ అనేది క్లాస్, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసుకోవాలంటే అట్రిబ్యూట్ అండ్ వాల్యూ మనం ఎలా సపరేట్ చేయాలి? ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు సపరేట్ విత్ ఈక్వల్. ఇప్పుడు క్లాస్ ఈక్వల్స్ టు పారా అనే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? క్లాస్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ పారా అనేది ఏ ఎలిమెంట్స్ కి మాత్రమే ఉంది మనకి? ఫర్ విచ్ ఎలిమెంట్స్ వీ హ్యావ్? ఏ ఎలిమెంట్ కి మాత్రమే క్లాస్ అండ్ అట్రిబ్యూట్ విత్ వాల్యూ పారా ఉంది. ఎగ్జాక్ట్ గా పారా ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, బట్ ఎగ్జాక్ట్ గా పారా ఉన్న వాల్యూ ఎవరికి ఉంది మనకి? క్లాస్ ఈక్వల్స్ టు పారా ఎగ్జాక్ట్ గా ఎవరికి మ్యాచ్ అవుతుంది? పారాగ్రాఫ్ 1 కి. అంటే ఇప్పుడు పారాగ్రాఫ్ 1 కి మాత్రం ఏమవుతాయి? స్టైల్స్ అనేవి అప్లై అవ్వడం కనిపిస్తున్న బ్లూ కలర్. అంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసుకోవాలి అంటే అట్రిబ్యూట్ ని వాల్యూని రెండు డిఫైన్ చేసి రెండింటిని ఎలా సపరేట్ చేయాలి మనం? బోత్ ద థింగ్స్ షుడ్ బి సపరేటెడ్ విత్ ఈక్వల్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ టర్మ్స్ ని మ్యాచ్ చేసుకోవచ్చు, ఎండ్ టర్మ్స్ ని మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ స్టార్టింగ్ టర్మ్స్ ని మ్యాచ్ చేసుకోవాలి అంటే ఓకేనా, యూ హ్యావ్ టు యూస్ దిస్ కండిషన్. అట్రిబ్యూట్ అండ్ వాల్యూని డైరెక్ట్ గా మనం సపరేట్ చేయకుండా వాటిని క్యాప్ ఈక్వల్స్ తో సపరేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఈక్వల్ ఒకటే ఉందా, క్యాప్ ఈక్వల్ ఉందా? చూడండి క్యాప్ ఈక్వల్ ఉంది కదా. వాట్ ఇట్ స్పెసిఫైస్? ఇట్ స్పెసిఫైస్ దట్ ద టర్మ్ షుడ్ బి మ్యాచ్ విత్ ఎగ్జాక్ట్ స్టార్టింగ్ టర్మ్. సో స్టార్టింగ్ టర్మ్ మ్యాచ్ అయితే సరిపోతుంది అనుకుంటే జస్ట్ యూస్ క్యాప్ ఈక్వల్స్. ఇప్పుడు ఇక్కడ క్యాప్ ఈక్వల్ అని యూస్ చేశాను అనుకోండి కండిషన్ లో, ఇఫ్ ఐ యూస్ క్యాప్ ఈక్వల్స్, పారా అనే వాల్యూ స్టార్టింగ్ టర్మ్ ఉంటే సరిపోతుంది. స్టార్టింగ్ టర్మ్స్ అంటే ఏమేమి ఉన్నాయి చెప్పండి మనకి? స్టార్టింగ్ టర్మ్స్ పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2. పారాగ్రాఫ్ 3 లో పారా ఉంది, బట్ అది ఎండ్ లో ఉంది. ఇప్పుడు ఓన్లీ స్టార్టింగ్ టర్మ్స్ మ్యాచ్ చేసుకున్నా కాబట్టి ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ కి ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి. చెక్ చేయండి అవుట్పుట్. సిరీస్ ఫస్ట్ వన్ కి సెకండ్ వన్ కి అప్లై అవ్వడం కనిపిస్తున్నాయి. ఎందుకని? మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసుకోవట్లేదు, స్టార్టింగ్ టర్మ్స్ ని మ్యాచ్ చేస్తున్నాం. స్టార్టింగ్ టర్మ్స్ ని మ్యాచ్ చేయాలంటే కండిషన్ ఏంటమ్మా? జనరలీ స్టార్టింగ్ టర్మ్స్ ని మ్యాచ్ చేసుకోవాలి అంటే కండిషన్ ఏం రాస్తాం? అట్రిబ్యూట్ అండ్ వాల్యూని ఎలా సపరేట్ చేయాలి మనం? క్యాప్ ఈక్వల్స్. ఇప్పుడు స్టార్టింగ్ టర్మ్ కాదు ఎండ్ టర్మ్ ని మ్యాచ్ చేసుకోవాలి అంటే యూ షుడ్ యూస్ డాలర్ ఈక్వల్స్. ఇట్ రిఫర్స్ ద వాల్యూ ఎండింగ్ విత్ స్పెసిఫైడ్ టర్మ్. ఎండింగ్ విత్ స్పెసిఫైడ్ టర్మ్ తో మ్యాచ్ అవ్వాలి అంటే డాలర్ ఈక్వల్ యూస్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ డాలర్ ఈక్వల్ యూస్ చేస్తున్నాం. ఎండ్ టర్మ్స్ ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతున్నాయి? క్లాస్ కి పారా అనేది ఎండ్ టర్మ్ మాత్రమే మ్యాచ్ అవ్వాలి, నాట్ ఫర్ స్టార్టింగ్ టర్మ్. ఎండ్ టర్మ్ మ్యాచ్ అవ్వాలంటే మ్యాచ్ అయ్యే వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? డాలర్ ఈక్వల్స్ తో ఇప్పుడు ఎండ్ ఉండాలి.
టెల్ మీ ఎన్ని టర్మ్ పారా ఉండాలి. అవి అలా ఎన్ని టర్మ్ పారా ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? We have two. పారాగ్రాఫ్ 3. పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 3. పారాగ్రాఫ్ 1 లో అదే స్టార్టింగ్ అదే ఎండ్ చూడండి. కాబట్టి ఇప్పుడు నాకు 1, 3 కి స్టైల్స్ అప్లై అయితే చెక్ చేయండి. పారాగ్రాఫ్ 1 కి అండ్ పారాగ్రాఫ్ 3 కి స్టైల్స్ అప్లై అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నారా? రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ హియర్? మనకి ఎండ్ టర్మ్స్ ని మ్యాచ్ చేసుకుంటాం. ఎండ్ టర్మ్ అంటే సో ఇది మనకి ఓన్లీ స్టార్టింగ్ టర్మ్ గా కాదు, ఇదే స్టార్టింగ్ అవుతుంది, అదే ఎండింగ్ అవుతుంది. సో అందుకని చెప్పి మనకి 1 అండ్ 3 కి అప్లై చేస్తున్నాయి. ఇలా మీరు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ టర్మ్ ని మ్యాచ్ చేసుకోవచ్చు, ఎండ్ టర్మ్ ని మ్యాచ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఎనీ టర్మ్ ని మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఎనీ టర్మ్ ని మ్యాచ్ చేసుకోవాలంటే మనకి హ్యాస్ట్రిక్ ఈక్వల్ ఇస్తే సరిపోతుంది. సో $ఈక్వల్స్ ఇస్తే ఏమైంది మనకి ఎండ్ టర్మ్ ని మ్యాచ్ చేసుకుంది కదా. ఇప్పుడు అలా ఎండ్ టర్మ్ ని కాకుండా ఎనీ పొజిషన్ ని మనం మ్యాచ్ చేసుకోవాలి అంటే అట్రిబ్యూట్ అండ్ వాల్యూని యూ హ్యావ్ టు సపరేట్ విత్ హ్యాస్ట్రిక్ ఈక్వల్ అని కనిపిస్తున్నామా ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ? ఇట్ మ్యాచెస్ ఎట్ ఎనీ పొజిషన్. అంటే అది స్టార్టింగ్ ఉందా, ఎండ్ ఉందా, మిడిల్ ఉందా అని చెక్ చేసుకోదు. అసలు ఆ వాల్యూ ఉంటే మ్యాచ్ అయిపోతుంది అనుకుంటే హ్యాస్ట్రిక్ ఈక్వల్ ఇవ్వండి. సపోజ్ ఇప్పుడు నేను $ఈక్వల్ తీసేసి హ్యాస్ట్రిక్ ఈక్వల్ ఇస్తున్నాను. ఇప్పుడు పారా అనేది ఎనీ టర్మ్ ఎనీ పొజిషన్ లో ఉండొచ్చు, స్టార్టింగ్ ఉండొచ్చు, ఎండ్ ఉండొచ్చు, మిడిల్ ఉండొచ్చు. ఎక్కడెక్కడ ఉంది అది హ్యాస్ట్రిక్ ఈక్వల్ అనేది? అలాగా చెక్ చేయండి. ఎనీ పొజిషన్ లో ఎక్కడెక్కడ ఉంది మనకి ఎనీ పొజిషన్? 1, 2 and 3. 1, 2 and 3 కి ఎనీ పొజిషన్ ఉంది. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ ఉంది, స్టార్టింగ్ ఎండింగ్ ఉంది. సెకండ్ వన్ లో స్టార్టింగ్ ఉంది, థర్డ్ వన్ లో ఎండ్ ఉంది. చూడండి అన్ని ఎలిమెంట్స్ కి ఎఫెక్ట్స్ అనేవి అప్లై అవుతాయి. పారాగ్రాఫ్ 1, 2, 3. పారాగ్రాఫ్ 4 కి ఎందుకు అప్లై అవ్వలేదు? అసలు పారాగ్రాఫ్ 4 లో నీకు పారా అనే నేమ్ తో ఉందా వాల్యూ ఏమన్నా? లేదు. కాబట్టి ఎనీ టర్మ్ ని మ్యాచ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? అట్రిబ్యూట్ సెలెక్టర్ లో ఎనీ టర్మ్ ని మ్యాచ్ చేసుకోవాలి అంటే జస్ట్ యూస్ అట్రిబ్యూట్ అండ్ వాల్యూని ఆస్ట్రిక్ అండ్ ఈక్వల్ తో సపరేట్ చేస్తారు. స్టార్టింగ్ టర్మ్ ని మ్యాచ్ చేసుకోవాలంటే అట్రిబ్యూట్ అండ్ వాల్యూని క్యాప్ ఈక్వల్ తో సపరేట్ చేస్తారు. ఎండ్ టర్మ్ ని మ్యాచ్ చేసుకోవాలి అంటే అట్రిబ్యూట్ అండ్ వాల్యూని $ఈక్వల్ తో మ్యాచ్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసుకోవాలి అంటే అట్రిబ్యూట్ అండ్ వాల్యూని ఈక్వల్ తో మాత్రమే సపరేట్ చేస్తుంటారు. ఓకేనా? దీస్ థింగ్స్ ఎవ్రీబడి. సో అట్రిబ్యూట్ సెలెక్టర్ మనం ఎలా రిఫర్ చేస్తుంటాం? వాట్ ఈస్ అ స్పెషల్ సింబల్ టు రిప్రజెంట్ అట్రిబ్యూట్ సెలెక్టర్? టు రిప్రజెంట్ అట్రిబ్యూట్ సెలెక్టర్ వి యూస్ స్క్వేర్ బ్రేసెస్. స్క్వేర్ బ్రేసెస్ అది ఓన్లీ ప్రీడిఫైన్డ్ అట్రిబ్యూట్స్ ని మాత్రమే కన్ఫిగర్ చేయగలమా మనం, లేదంటే యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ ని కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చా స్టైల్స్ గా? టెల్ మీ. స్టైల్స్ కి మనం ఎనీథింగ్ ని డిఫైన్ చేయొచ్చా? ఓన్లీ ప్రీడిఫైన్డ్ అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తామా అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే? అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఓన్లీ ప్రీడిఫైన్డ్ వాల్యూసే కాదు, మనం యూజర్ డిఫైన్ థింగ్స్ ని కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకేనా? అందుకనే మీకు ఐడి క్లాస్ తీసుకొని కూడా ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఈ కాంబినేటర్స్ అర్థమవుతున్నాయా? మనం డిస్కస్ చేస్తున్న కాంబినేషన్స్, ప్రీవియస్లీ చెప్పిన ప్రైమరీ సెలెక్టర్, టుడే చెప్పిన కాంబినేటర్స్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ఎవ్రీబడి. ఇవి మీకు ఈ సెలెక్టర్స్ అండ్ ఇన్లైన్ ఎంబెడెడ్ ఎక్స్టర్నల్ టెక్నిక్స్ తెలిస్తేనే మనం సిఎస్ఎస్ లో అప్లై చేసే ఎనీ వే ఆఫ్ స్టైల్స్ అనేవి అర్థమవుతాయి. ఓకేనా? అప్ టు దీస్ పాయింట్స్ ఎవ్రీబడి Yes, sir. clear these points? Anyone have any doubts? Clear these selectors everyone?